ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్లో భాగంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సిరీస్ పోలేరమ్మ తల్లి స్వయంగా స్వామివారి ఇంటికి వచ్చి భోజనం చేయట అనే సబ్జెక్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక పాయింట్లోకి వెళ్దాం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు బనగానపల్లి గ్రామంలో ఉంటున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ప్రతి ఇంటిలోనూ అందరికీ ఒక రకమైనటువంటి అంటువ్యాధి వస్తూ ఉంది. అందరూ కలిసి అమ్మవారికి జాతర చేస్తారు చూడండి, జాతరలాగా చేయాలి, అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలి అని నిర్ణయించుకొని ఊరంతా చాటింపేసి అలాగే చేస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే స్వామివారు ఇలాంటి విషయాలకు వ్యతిరేకం. అక్కడ ప్రతి ఇంట్లోనూ 3 నల్లరాళ్లను దానికి పసుపు కుంకుమ పెట్టి వాటి ముందు నైవేద్యం పెట్టేవాళ్ళు. అలా ఊరంతా చేస్తున్నారని స్వామివారి భార్య అయినటువంటి గోవిందమ్మ తల్లి తాను కూడా స్వామివారు లేని సమయంలో 3 రాళ్లను పసుపు కుంకాలు పెట్టి ఇంట్లో పెట్టి పూజించి నైవేద్యం పెట్టడానికి రెడీ అయింది. అమ్మ కూడా రెడీ చేసేసింది అనమాట నైవేద్యాలు. ఈలోగా స్వామివారు వచ్చారు. ఏం చేస్తున్నావు గోవిందు అని ఆయన అడిగినప్పుడు ఆవిడ భయమేసింది. ఎందుకంటే స్వామివారికి పేదవాళ్ళకి పెట్టినా తప్పులేదు, కానీ గుళ్ళో ఉన్నటువంటి దేవతలకి ఆహారం ఆ విషయంలో ఆయన బ్రాహ్మణులతో కూడా పోరాటం చేశాడు. ఇక్కడ ఏం జరిగిందంటే స్వామివారి యొక్క చూపులో ఉన్నటువంటి ఆ ప్రశ్నార్థకమైనటువంటి విషయాన్ని చూసి గోవిందమ్మ గారు భయపడిపోయారు. ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి స్వామివారు, నువ్వు పెట్టాలనుకుంటే స్వయంగా ఆవిడ వస్తుంది, నువ్వు రెడీ చేయి, రేపటికి ఆహార పదార్థాలన్నీ నైవేద్యాలన్నీ రెడీ చెయ్యి, స్వయంగా ఆవిడనే పిలుస్తాను, నల్లరాళ్ళు ఎందుకు, ఈ మూఢనమ్మకాలు తీసేయండి, ఆవిడే వచ్చి మన ఇంట్లో తినిద్ది అని చెప్పి నువ్వు ఈలోగా నైవేద్యాలన్నీ రెడీ చేయనగానే ఈ విషయం ఆ నోట ఊరంతా పాకిద్ది. ఊరంతా పాకినప్పుడు ఇక నైవేద్యాలకి నైవేద్యం పెట్టేటప్పుడు ముందు స్వామివారు, తర్వాత తనకు, తర్వాత పోలేరమ్మ తల్లికి, తర్వాత ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి సిద్ధయ్యకి, తన కుమారులకు, నవాబుకి, ఆ ప్రదేశాన్ని పరిపాలిస్తున్న నవాబుకి కూడా విస్తరలేశారు. అంతా అయిన తర్వాత పోలేరు వచ్చి నైవేద్యాన్ని స్వీకరించనగానే ఒక చిన్నపిల్ల రూపంలో గల్లుమని సౌండ్ చేసుకుంటూ వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరించింది. నైవేద్యం అంతా ఒక్క మెతుకు కూడా లేకుండా నైవేద్యాన్ని స్వీకరించి, ఇక నువ్వు అనుజ్ఞ ఇస్తే నేను బయలుదేరతాను అని అన్నప్పుడు, ఇంకొక సహాయం కావాలి పోలేరు, నేను ఇంకొద్ది రోజుల్లో సజీవ సమాధి కాబోతున్నాను, నా భార్యకు, నా కుమారుడికి నీ యొక్క సహాయం కావాలి, అదేవిధంగా నా కుమారుణ్ణి ఇక్కడ ఒక ఆశ్రమానికి అభిషేకం చేస్తున్నాను అధికారిగా, అదేవిధంగా కాలజ్ఞానం యొక్క పత్రాలు ఏ చింత చెట్టు కింద అయితే ఉన్నాయో వాటికి కాపలాగా అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి, ఆశ్రమం యొక్క బాగోగులన్నీ కూడా నా కుమారుడైనటువంటి పెద్ద కుమారుడికి అప్పచెప్తున్నాను, అతను ఎప్పుడు తలసినా నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని చెప్తాడు. తదాస్తు అని, మీ ఆజ్ఞ, ఇక నేను వెళ్ళొచ్చా అని స్వామివారిని అడుగుతుంది పోలేరమ్మ. మై డియర్ ఫ్రెండ్స్, సిద్ధులు ఎటువంటి దేవతలనైనా కూడా ఆహ్వానిస్తారు, మాట్లాడతారు, వారికి అన్నీ తెలుసు. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళని మనం చాలా చిన్న చూపు చూస్తాం. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో అజ్ఞానంగా ఇటువంటి విషయాలను నమ్మరు. కానీ సత్యం ఏంటంటే ఇటువంటి సమయంలో ఇప్పుడు కూడా ఈ నాగరిక సమాజంలో కూడా ఇటువంటి అద్భుతాలు చాలా జరుగుతున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.